జగన్మోహన్ రెడ్డి టీడీపీకి ఒక షాక్ ఇచ్చేందుకైతే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఫిబ్రవరిలో 3 రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి. దానికి సంబంధించి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో అభ్యర్థులందరినీ కూడా ఆ తన గుప్పెట్లోనే పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఆ జలక్కివ్వాలని భావిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో పంచమర్తి అనురాధను తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా గెలిపించుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అలాంటి పొరపాటు మరొకసారి జరగకూడదని జగన్మోహన్ రెడ్డి భావించాడు. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్ల క్రితం 2021 ఫిబ్రవరిలో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తాజాగా ఆమోదించినట్టుగైతే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజ్యసభ కార్యదర్శి రాజీనామాకు సంబంధించి ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సో ఈ రాజ్యసభ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఇవి. సాధారణంగా వచ్చే నెలలో ఖాళీ అయిపోయే స్థానాలు వచ్చేటప్పటికి ఆ సీఎం రమేష్ కానివ్వండి, అలాగే జీవీఎల్ నరసింహారెడ్డి కానివ్వండి, అలాగే వైసీపీకి చెందిన మరొక స్థానం కూడా ఖాళీ కాబోతుంది. ఈ 3 స్థానాలకు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్క స్థానానికి దాదాపుగా 44 మంది ఓటు వేయాలి. అంటే 3 స్థానాలకు కలిపి 132 మంది కావాలి. వాస్తవానికి వైసీపీకి ఇప్పుడు 151 బలం ఉన్నప్పటికీ ప్లస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉంది. ఎందుకంటే 28 మందికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీట్లు నిరాకరించాడు. సో ఈ సిట్టింగ్ 28 మంది ఎమ్మెల్యేలు కన్నా తెలుగుదేశం పార్టీ వైపు గన తిరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక సీట్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. ఆ సీటు కోల్పోకుండా ఉండటం కోసమే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాన్ని కొద్దిగా తగ్గించే ప్రయత్నంలో భాగంగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను అయితే ఆమోదించడం తెలిసింది. కేవలం రాజకీయ కోణంలోనే ఈ రాజీనామాను అయితే ఆమోదించడం జరిగింది. ఎందుకంటే 2 ఏళ్ల పాటు పెండింగ్లో పెట్టి ఆమోదం చేశారు. అది కూడా ఎన్నికలకు 2-3 నెలల ముందు ఆమోదం చేశారంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒకవేళ 28 మందిలో దాదాపు ఒక 4 ఇప్పటికీ వైసీపీ పార్టీతోనే ఉంటారని చెప్పి ఆ ప్రచారం జరుగుతుంది. ఎవరంటే వాళ్ళు అమర్నాథ్ కానివ్వండి, అలాగే ఇతర ఇంకొక 3 నేతలు కానివ్వండి, ఎవరైతే సింగనమలకు చెందిన పద్మావతి కానివ్వండి, వీళ్ళకి సీటు ప్రస్తుతానికి ఇవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళు 4 కూడా వారితోనే ఉంటారనే ఒక అనుమానం ఉంది. అయినప్పటికీ కూడా మరొక 24 మంది తెలుగుదేశం పార్టీ వైపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ బలం అమాంతం పెరిగి 44 చేరితే ఖచ్చితంగా ఒక రాజ్యసభనైతే గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు గారి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులేసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టారు. ఇలాంటి ఛాన్స్ మరొకసారి ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడినట్టుగా తెలిసింది. వీరితో పాటు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి 4 అలాగే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి 4 కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వారం లోపల సరైన సమాధానం ఇవ్వని పక్షంలో అనర్హత వేటు వేస్తామని చెప్పి స్పీకర్ కార్యాలయం అయితే హెచ్చరించడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ కానివ్వండి, కర్ణం బలరాము, వాసుపల్లి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అలాగే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల్లో వారు నెల రోజులు సమయం అడిగారు. నెల రోజుల సమయం అయితే ఇవ్వలేదు, కేవలం వారం రోజులు సమయం ఇచ్చారు. ఎందుకనంటే రాజ్యసభ ఎన్నికలోపు ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయాలనే ఒక ఉద్దేశంతోనే వీరి మీద అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే వారం రోజులు సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి వాళ్ళు వివరణకి నెల రోజులు సమయం ఇస్తే వీళ్ళు మాత్రం వారం నుంచి 10 రోజులు మాత్రమే ఇచ్చారు. సరైన సమాధానం చెప్పని ఎడల, అంటే సంతృప్తికర సమాధానం చెప్పని ఎడల ఖచ్చితంగా ఇటు ఈ 4 మీద అటు ఆ 4 మీద కూడా అనర్హత వేటు పడుతుంది అని చెప్పి స్పీకర్ కార్యాలయం అయితే తేలుకుంది. దీని మీద తెలుగుదేశం పార్టీలో కొత్త కంట. వాస్తవానికి అటు 4 ఇటు 4 మీద అనర్హత వేటు పడితే ఎటువంటి ఇబ్బంది లేదు. వాస్తవానికి ఇప్పుడు పార్టీ విప్కి వ్యతిరేకంగా కూడా ఓటు వేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలిసింది. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధను తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా నాడు కైవసం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వైసీపీ పార్టీ 4 మీద బహిష్కరణ వేటు వేసింది. అప్పటి వరకు కూడా బయటికి కనపడకుండా ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్నటువంటి దాదాపు 28 మందికి ముందు సీట్లు ఇచ్చిన వారి సంగతి పక్కన పెడితే సీట్లు నిరాకరించిన 28 మంది యాంటీ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కొంతమంది సీట్లు రావని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ తెలుగుదేశం పార్టీకి కన్నా ఇప్పుడు అనుకూలంగా ఓటేస్తే ఖచ్చితంగా అది వైసీపీకి పెనుముప్పుగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా కోల్పోకూడదు. అందులోనూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓటమి పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కనీసం రాజ్యసభ బలానైనా మనం దగ్గర పెట్టుకోవాలని ఒక
ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే మొట్టమొదట టీడీపీకి ఒక జలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ రాజీనామా చేసేసినటువంటి గంటా శ్రీనివాసరావు రాజీనామాను అయితే ఆమోదించారు. వాస్తవానికి మొన్న అసెంబ్లీలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఆ గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ అప్పుడైతే మరి ఎందుకు రాజీనామా ఆమోదించలేదో మనకైతే తెలియదు, కానీ అప్పుడైతే రాజీనామాను ఆమోదించడం కుదరలేదు. బట్ ఫిబ్రవరిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆ గంటా శ్రీనివాసరావు మీద వేటు వేస్తే తెలుగుదేశం పార్టీ బలాన్ని కొద్దిగా తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాస్తవ బలం 23 అయినప్పటికీ కూడా ఆల్రెడీ నలుగురు వైసీపీ పార్టీకి వెళ్ళారు. అందులో నలుగురులో అయితే నలుగురు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చారు. దాదాపుగా బలం అయితే ఎక్కువైంది. బట్ తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలి అంటే ఇంకొక 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైసీపీ నుంచి సీటు రిజెక్ట్కు గురయ్యారో వారు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారన్న ఆశాభావంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా తెర వెనక మంత్రాలు నడుపుతున్నట్టుగాను వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధను గెలిపించి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా అయితే తెలిసింది. గతంలో కూడా మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికంగా బలం లేకపోయినప్పటికీ అభ్యర్థులు నిలబెట్టారని చెప్పి గతంలో వైసీపీ ఆరోపించడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ బలాన్ని మరింత తగ్గించాలి. ఇప్పుడు నలుగురు పోయి నలుగురు వచ్చినప్పటికీ సమానమైంది. బట్ గంటా శ్రీనివాసరావు రాజీనామా కన్నా తగ్గిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం బలం మరికొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి తగ్గించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి వైసీపీ మొదట్లోనే ఆల్రెడీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళుతారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఆల్రెడీ టికెట్లు రిజెక్ట్కు గురైన వారిని ఇప్పుడు బొజ్జగించిన ప్రయోజనం లేదని చెప్పి వైసీపీ పార్టీ భావిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఓటు వేసే విధంగా గెలిచిన తర్వాత వారికి ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరుస్తామని చెప్పి హామీ ఇచ్చి వారందరినీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేసే ప్రయత్నం ఉంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎందుకు సీట్లు 4వ విడతలో సీట్లు ఎందుకు మొత్తం ప్రకటించలేదు అంటే సీట్లు రిజెక్ట్కు గురైన వారు తెలుగుదేశం పార్టీ వైపు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల ముందే ఉన్న నెలలోపే ఈ రాజ్యసభ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గాన ఎక్కువ మందిని ఒకేసారి ప్రకటించి ఎక్కువ మందికి సీట్లు తిరస్కరిస్తే వారంతా ఇతర పార్టీ వైపు ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికలు జరిగే వరకు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి రాజ్యసభలో వారికి ఇష్టం వచ్చిన వారికి ఓటేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండడం కోసమే వ్యూహాత్మకంగా అయితే అడుగులేసినట్టుగా తెలిసింది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 2 ఏళ్ల తర్వాత 2021 ఫిబ్రవరిలో చేసిన ఆ రాజీనామాను 2024 జనవరిలో దాదాపు 2 ఏళ్ల తర్వాత అయితే స్పీకర్ కార్యాలయం ఆమోదించడం జరిగింది. దీని మీద ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా వైసీపీ కావాలనే ఎన్నికలకు ముందు ఒక ఆమోదం చేసింది. ఖచ్చితంగా వైసీపీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీని చూసి భయపడింది కాబట్టే ఇప్పుడు గంటా శ్రీనివాసరావుని రాజీనామాను ఆమోదించింది. అలాగే నలుగురు నేతలకు అలాగే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వారికి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వారికి కూడా నోటీసులు ఇచ్చి 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి మినహాయించి వైసీపీ నుంచి ఇటు మారిన వారికి మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నదే కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే అంతిమ నిర్ణయం అవుతుంది. పైగా అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సంతృప్తికర సమాధానాలు రాకపోతే మేము అనర్హత వేటేస్తామని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ నుంచి టీడీపీ వచ్చినటువంటి నలుగురు మీద కూడా అనర్హత వేటు వేసి వారిని ఓటు వేయకుండా దూరం చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడ పోటీ అవుతుందో ఎక్కడ చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడతారని ఒక భయంతోనే 2 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అయితే ఆమోదించడం జరిగింది. మరి చూద్దాం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కొంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ మిగతా 8 మంది కూడా నోటీసులు ఇచ్చున్నారు. మరి వారి మీద అనర్హత వేటు వేస్తారా లేదా వాళ్ళ పార్టీలోకి వచ్చిన వారిని చూసి చూడనట్టు వదిలేస్తాడా అనేది మాత్రం వేచి చూడాలి.